హలో ఆల్, వెల్కమ్ టు డైలీ డోస్ విత్ ఆంధ్ర. ఈరోజు మనం వెస్టర్న్ ఫిలాసఫీలో కార్ల్ మార్క్స్ గురించి తెలుసుకుందాం. కార్ల్ మార్క్స్ని జర్మన్ ఫిలాసఫర్, ఎకానమిస్ట్, హిస్టారియన్ అండ్ రెవల్యూషనరీ సోషలిస్ట్ అని అంటారు. కార్ల్ మార్క్స్ 1848లో ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశారు, ఫ్రీడ్రిక్ ఏంగిల్స్తో కలిసి. ఇంక మనం పాడ్కాస్ట్లోకి వెళ్ళి డీప్గా తెలుసుకుందాం. 19వ శతాబ్దానికి చెందిన ఒక జర్మన్ తత్వవేత్త. ఆయన రాసిన పుస్తకాలు కొన్ని దేశాలలో దైవగ్రంథాలుగా మారాయి. మరికొన్ని దేశాలలో నిషేధించబడ్డాయి. అవును, ఆయన పేరు మీద వచ్చిన సిద్ధాంతాలు 20వ శతాబ్దంపు చరిత్ర గతిని మార్చేశాయి. రష్యాలో లెనిన్ నుండి చైనాలో మావో వరకు ప్రపంచ జనాభాలో దాదాపు 3వ వంతు మంది ఆయన సిద్ధాంతాల నీడలో జీవించారు. ఆయనే కార్ల్ మార్క్స్. ఈరోజు మనం ఆయన ఆలోచనల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. మార్క్స్ అనే పేరు వినగానే చాలామందికి అంటే వివాదాస్పద రాజకీయాలు, విప్లవాలు ఇవే గుర్తుకొస్తాయి. కాని మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం చూస్తే ఆయన ఒక తత్వవేత్త, ఆర్థికవేత్త, మరి చరిత్రకారుడు కూడా. ఆయన ఆలోచనలు ఒక పజిల్ లాంటివి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఆయన ఆ పజిల్ను ఏ ముక్కలతో నిర్మించాడో మనం చూడాలి. ప్రధానంగా 3 ముక్కలున్నాయి. అవేమిటవి? ఒకటి జర్మన్ తత్వశాస్త్రం, రెండోది బ్రిటిష్ ఆర్థిక శాస్త్రం, మూడోది ఫ్రెంచ్ విప్లవాత్మక రాజకీయాలు. సరిగ్గా చెప్పారు. ఈ చర్చలో మన లక్ష్యం మార్క్స్ను సమర్థించడం లేదా విమర్శించడం కాదు. అస్సలు కాదు. కేవలం ఆయన ఆలోచనా విధానాన్ని విడమరిచి చూడటం, ఆయన ప్రపంచాన్ని ఎలా చూశారు, చరిత్ర మార్పును అర్థం చేసుకోవడానికి ఆయన ఏ సాధనాన్ని ఉపయోగించారు, మరి పెట్టుబడిదారీ విధానంపై ఆయన విమర్శల వెనుక ఉన్న అసలు తర్కమేమిటి? అవును, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదుగుదాం. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. మార్క్స్ ఆలోచనలకు పునాది హెగెల్ అనే మరో జర్మన్ తత్వవేత్త నుండి వచ్చిందని అంటారు. అవును, హెగెల్. డయలెక్టిక్స్. ఈ పదాలు వినడానికి కొంచెం బరువుగా, క్లిష్టంగా అనిపిస్తాయి కదా. అసలు ఈ డయలెక్టిక్స్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పగలరా? తప్పకుండా. అంటే డయలెక్టిక్స్ అంటే మార్పును అర్థం చేసుకునే ఒక పద్ధతి అన్నమాట. దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో చూద్దాం. చెప్పండి. ఒక కంపెనీకి ఒక పాత, విజయవంతమైన వ్యాపార పద్ధతి ఉందనుకుందాం. దాన్ని మనం థీసిస్ అందాం. ఓకే, థీసిస్. ఇప్పుడు మార్కెట్లోకి ఒక కొత్త టెక్నాలజీతో ఒక పోటీదారు వచ్చాడు. ఇది యాంటీథీసిస్, అంటే పాత పద్ధతికి వ్యతిరేక శక్తి. ఖచ్చితంగా. ఇప్పుడు పాత కంపెనీ బతకాలంటే ఈ రెండింటి మధ్య సంఘర్షణ జరిగి అది తన పాత పద్ధతులను, కొత్త టెక్నాలజీని కలిపి ఒక సరికొత్త వ్యాపార పద్ధతిని సృష్టిస్తుంది. అదే సింథసిస్. హెగెల్ ప్రకారం చరిత్ర అంతా ఇలాగే ఆలోచనల మధ్య, భావాల మధ్య సంఘర్షణ ద్వారా ముందుకు సాగుతుంది. అందుకే ఆయన్ని ఐడియలిస్ట్ లేదా భావవాది అంటారు. వావ్! అంటే హెగెల్ ఆలోచనను తీసుకుని దాన్ని పూర్తిగా తలక్రిందులు చేశారన్నమాట. సోర్సెస్లో ఒక కొటేషన్ ఉంది. హెగెల్ తలమీద నిలబడియున్నాడు, మనమతన్ని కాళ్లమీద నిలబెట్టాలి అని మార్క్స్ అన్నట్లు. అవును. దీని అర్థమేమిటి? ఆయన పద్ధతిని తీసుకుని అసలు విషయాన్ని మార్చేశాడా? ఖచ్చితంగా. మార్క్స్ ఆ డయలెక్టిక్స్ అనే ఇంజిన్ను తీసుకున్నాడు, కాని దానికి వేరే ఇంధనం పోశాడు. హెగెల్ దృష్టిలో ఆలోచనలు ప్రపంచాన్ని నడిపిస్తే, మార్క్స్ ప్రకారం భౌతిక ప్రపంచం ఆలోచనలను నడిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మన ఆర్థిక పరిస్థితులు, మనం ఎలా బతుకుతున్నాం, ఎలా ఉత్పత్తి చేస్తున్నాం అనేవే మన ఆలోచనలను, మన సంస్కృతిని, మన రాజకీయాలను నిర్మిస్తాయి. చరిత్రను నడిపించేది ఆలోచనల మధ్య సంఘర్షణ కాదు, అసలు సిసలైన భౌతిక శక్తుల మధ్య, అంటే సామాజిక వర్గాల మధ్య సంఘర్షణ. దీన్నే ఆయన డయలెక్టికల్ మెటీరియలిజం లేదా గతితార్కిక భౌతికవాదం అన్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ముందు కడుపు నిండాలి, ఆ తర్వాతే వేదాంతం అనే లాజిక్ అనమాట. ఆర్థిక పరిస్థితులే అన్నీ నిర్ణయిస్తాయని. సరే, ఈ కొత్త సాధనాన్ని ఉపయోగించి ఆయన చరిత్రను ఎలా విశ్లేషించారు? చరిత్ర అంటే రాజులు, యుద్ధాలు అనే కదా మనం చదువుకున్నాం. కానీ మార్క్స్ దృష్టిలో చరిత్ర వేరేలా ఉంటుందా? అవును, పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇదే చారిత్రక భౌతికవాదం. మార్క్స్ ప్రకారం ఏ సమాజానికైనా పునాది దాని ఉత్పత్తి విధానం. అంటే వస్తువులను ఎలా ఉత్పత్తి చేస్తున్నారు, ఆ ఉత్పత్తి సాధనాల యాజమాన్యం ఎవరి చేతిలో ఉంది అనేదే ఆ సమాజ స్వరూపాన్ని నిర్ణయిస్తుంది. ఈ పత్రాలు నొక్కి చెప్పే విషయమేమిటంటే ఆయన చరిత్రను కొన్ని దశలుగా చూశారు. ఓకే. మొదట వర్గాలు లేని ఆదిమ సమాజం,
తర్వాత యజమానులు బానిసలు ఉన్న బానిస సమాజం. ఆ తర్వాత భూస్వాములు రైతులు ఉన్న భూస్వామ్య సమాజం. హ్మ్. చివరిగా ఫ్యాక్టరీ యజమానులు కార్మికులు ఉన్న పెట్టుబడిదారీ సమాజం. ప్రతి దశలోనూ ఆస్తి ఉన్న వర్గానికి ఆస్తి లేని వర్గానికి మధ్య సంఘర్షణ ఉంటుంది. ఆసక్తికరంగా ఉంది. మరి ఒక దశ నుండి మరో దశకు ఈ మార్పు అది ఎలా వస్తుంది? భూస్వామ్య సమాజం పోయి పెట్టుబడిదారీ సమాజం ఎందుకొచ్చింది? ఏదో ఒకరోజు అందరూ మారిపోవాలనే నిర్ణయించుకున్నారా? లేక దీని వెనుక కూడా ఏదైనా ఇంజినుందా? ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానంగా మార్క్స్ రెండు ముఖ్యమైన భావనలను పరిచయం చేశారు. ఒకటి ఉత్పత్తి శక్తులు మరియు రెండవది ఉత్పత్తి సంబంధాలు. ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు. అవును, ఉత్పత్తి శక్తులు అంటే టెక్నాలజీ, యంత్రాలు, మనుషుల నైపుణ్యాలు. ఇవి నిరంతరం ముందుకు వెళ్తూ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. కాని ఉత్పత్తి సంబంధాలు అంటే ఆస్తి ఎవరి చేతిలో ఉండాలి, ఎవరు ఎవరికోసం పనిచేయాలి అనే నియమాలు. కరెక్ట్. అవి అంత త్వరగా మారవు, స్థిరంగా ఉంటాయి. ఒక నిమిషం, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఒక ఉదాహరణతో చెప్పగలరా? తప్పకుండా. ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఏం జరిగిందో ఆలోచించండి. అదొక కొత్త ఉత్పత్తి శక్తి. నిజమే. సమాచారాన్ని సృష్టించడం, పంపిణీ చేయడం చాలా సులభమైపోయింది. కాని పాతతరం మీడియా సంస్థలు, పబ్లిషింగ్ హౌజెస్ అంటే పాత ఉత్పత్తి సంబంధాలు, అవి తమ పాత వ్యాపార పద్ధతులనే పట్టుకుని వేలాడాయి. అవును. ఈ రెండింటి మధ్య ఘర్షణ మొదలైంది. చివరికి కొత్త టెక్నాలజీ గెలిచింది. అది కొత్త వ్యాపార నమూనాలను, అంటే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వంటి కొత్త సామాజిక పాత్రలను సృష్టించింది. ఇది ఒక చిన్న విప్లవం లాంటిది. ఓ, ఓకే. మార్క్స్ దృష్టిలో, చరిత్రలో పెద్ద మార్పులన్నీ ఇలాగే వస్తాయి. కొత్త ఉత్పత్తి శక్తులు పాత సమాజపు చొక్కాను చించేసినప్పుడు విప్లవం వస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది. కాని అంతా ఆర్థిక వ్యవస్థే నిర్ణయిస్తుందనే వాదన కొంచెం అతిగా అనిపించడం లేదా? అంటే ప్రేమ, కళ, మతం, దేశభక్తి వంటి వాటికి సొంత అస్తిత్వం లేదా? వాటన్నింటినీ కేవలం డబ్బు కోణంలోనే చూడాలా? మన సోర్సెస్లో మ్యాక్స్ వెబర్ వంటి సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని ఎకనామిక్ డిటర్మినిజం అనే తీవ్రంగా విమర్శించినట్లుంది గదా? ఇది చాలా ముఖ్యమైన విమర్శ. వెబర్ వంటివారు కాదు, కొన్నిసార్లు మదం వంటి సాంస్కృతిక అంశాలు కూడా ఆర్థిక వ్యవస్థను మార్చగలవు అని వాదించారు. ఇది మార్క్సిజంపై ఉన్న అతిపెద్ద విమర్శల్లో ఒకటి. మరి దీనికి మార్క్సిస్టుల సమాధానం? వాళ్ళు, మేము ఆర్థిక వ్యవస్థే అల్టిమేట్గా నిర్ణయిస్తుందని అంటున్నాం, కాని మతం, రాజనీత్యాలు వంటివి కూడా తిరిగి ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి అని వాదిస్తారు. ఈ చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సరి, మార్క్స్ తన చారిత్రక విశ్లేషణతో తన కాలానికి, అంటే పారిశ్రామిక విప్లవం ఉద్ధృతంగా ఉన్న పెట్టుబడిదారీ సమాజానికి వచ్చారు. ఆయన అత్యంత ప్రసిద్ధ వాక్యాలలో ఒకటి, ఇప్పటివరకు ఉన్న సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే. అవునో? మరి పెట్టుబడిదారీ విధానంలో ఈ పోరాటం ఎవరెవరి మధ్య జరుగుతుంది? ఈ దశలో పోరాటం ప్రధానంగా రెండు వర్గాల మధ్య ఉంటుంది. ఒకటి బూర్ష్వా, అంటే ఫ్యాక్టరీలు, యంత్రాలు, భూమి వంటి ఉత్పత్తి సాధనాల యజమానులు. ఓకే. రెండవది ప్రొలిటేరియేట్, అంటే తమ శ్రమను అమ్ముకోవటం తప్ప జీవించడానికి మరే ఆస్తిలేని కార్మిక వర్గం. ఇక్కడే మార్క్స్ బేస్ మరియు సూపర్ స్ట్రక్చర్ అనే మరో కీలకమైన ఆలోచనను ప్రవేశపెట్టారు. బేస్, సూపర్ స్ట్రక్చర్ అంటే ఒక బిల్డింగ్ లాగానా? అవును, దాదాపు అంతే. ఆర్థిక వ్యవస్థ అంటే ఉత్పత్తి శక్తులు మరియు సంబంధాలు సమాజానికి బేస్ లేదా పునాది. దానిమీద నిర్మించబడినవే మిగతావన్నీ. ప్రభుత్వం, చట్టాలు, విద్య, మతం, కుటుంబం, కళలు ఇవన్నీ సూపర్ స్ట్రక్చర్ లేదా ఉపరితలం. మార్క్స్ ప్రకారం పునాదిని ఎవరు నియంత్రిస్తారో, అంటే బూర్జువా వర్గం, వారే సూపర్ స్ట్రక్చర్ను కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటారు. అంటే ధనవంతులు కేవలం ఫ్యాక్టరీలనే కాదు, మన ఆలోచనలను కూడా నియంత్రిస్తారా? అదెలా సాధ్యం? ప్రజలు అంత అమాయకులా? తమపై దోపిడీ జరుగుతున్నా ఎందుకు తిరగబడరు? దీనికి మార్క్స్ సమాధానం భావజాలం, ఐడియాలజీ. పాలకవర్గం తమ ప్రయోజనాలను కాపాడే ఆలోచనలను విద్య, మీడియా, మతం ద్వారా సమాజంలో వ్యాపింపచేస్తుంది. ఉదాహరణకు ఎవరైనా కష్టపడి పనిచేస్తే ధనవంతులు కావచ్చు అనేది ఒక భావజాలం. ఇది వినడానికి బాగానే ఉంటుంది. కాని ఇది వ్యవస్థలో ఉన్న అసమానతలను, అడ్డంకులను మరుగుపరుస్తుంది. ఖచ్చితంగా.
పేదరికం నీ తలరాత లేదా నీ సోమలితనం వల్లే అని నమ్మించడం ద్వారా ప్రజలు వ్యవస్థను ప్రశ్నించకుండా తమను తాము నిందించుకునేలా చేస్తుంది. దీనివల్ల కార్మిక వర్గం తమ నిజమైన పరిస్థితిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటుంది. ఓ దీన్నే మార్క్స్ ఫాల్స్ కాన్షియస్నెస్ లేదా మిథ్యా చైతన్యం అన్నారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే దోపిడీ కేవలం ఆర్థికపరమైందే కాదు, మానసికమైనది కూడా. సరే, ఈ దోపిడీ తెర వెనుక ఎలా జరుగుతుంది? అందరూ అంగీకరించిన జీతానికి పనిచేస్తున్నారు కదా, ఇందులో దోపిడీ ఎక్కడుంది? ఇక్కడే సర్ప్లస్ వాల్యూ అనే భావన వస్తుందనుకుంటా. ఖచ్చితంగా. పెట్టుబడిదారీ విధానంపై మార్క్స్ విమర్శకు ఇది గుండెకాయలాంటిది. ఒక ఉదాహరణ చూద్దాం. చెప్పండి. ఒక కార్మికుడు ఒక రోజులో 10 గంటలు పనిచేసి 10 చొక్కాలు తయారు చేస్తాడనుకుందాం. అతనికిచ్చే రోజువారీ జీతం బహుశా మొదటి 2 గంటల్లో అతను తయారు చేసిన 2 చొక్కాల విలువకు సమానంగా ఉండవచ్చు. ఓకే. కాని యజమాని అతడితో 10 గంటలు పని చేయించుకుంటాడు. ఆ మిగిలిన 8 గంటల్లో కార్మికుడు సృష్టించిన అదనపు విలువనే సర్ప్లస్ వాల్యూ అంటారు. అవును. ఈ సర్ప్లస్ వాల్యూయే పెట్టుబడిదారుడి లాభం. మార్క్స్ సృష్టిలో ఇదే దోపిడీకి మూలం. కార్మికుడి శ్రమ నుండి దొంగిలించబడిన విలువ అన్నమాట. అంటే మనం ఒక వస్తువును కొన్నప్పుడు దాని ధరలో కార్మికుడి జీతం, ముడిసరుకుల ఖర్చుతో పాటు ఈ సర్ప్లస్ వాల్యూ కూడా కలిసి ఉంటుందన్నమాట. మరి ఈ విషయం మనకెందుకు కనిపించదు? ఇక్కడే కమోడిటీ ఫెటిషిజం అనే వింత పదం వస్తుందా? అవును. ఫెటిషిజం అంటే ఒక నిర్జీవమైన వస్తువుకు అద్భుత శక్తులున్నాయని నమ్మడం. కమోడిటీ ఫెటిషిజం ఈరోజు మనకు మరింత సులభంగా అర్థమవుతుంది. మనం ఒక స్మార్ట్ఫోన్ కొన్నప్పుడు దాని డిజైన్, బ్రాండ్ వాల్యూ, ఫీచర్స్ చూస్తాం. నిజమే. దానికి ఒక ధర ఉంది. కాని ఆ ఫోన్ తయారీ వెనుక ఉన్న గనుల కార్మికుల శ్రమ, ఫ్యాక్టరీ కార్మికుల పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరఫరా గొలుసు, ఈ మానవ సంబంధాలన్నీ మనకు కనిపించవు. కరెక్ట్. మార్క్స్ ప్రకారం పెట్టుబడిదారీ విధానం ఇలా వస్తువులకు ప్రాణం పోసి మనుషుల మధ్య సంబంధాలను మరుగుపరుస్తుంది. దోపిడీ అనేది ఒక మెరిసే వస్తువు వెనక దాగిపోతుంది. వావ్! అంటే ఈ వ్యవస్థలో దోపిడీని దాచటానికి అంతర్నిర్మితమైన మెకానిజమ్స్ ఉన్నాయన్నమాట. సరే, మార్క్స్ ఈ వ్యవస్థను ఇంత లోతుగా విశ్లేషించాడు. మరి దీనికి అంతం లేదా? ఆయన దృష్టిలో దీని భవిష్యత్తేమిటి? మార్క్స్ ప్రకారం పెట్టుబడిదారీ విధానం దాని అంతర్గత వైరుధ్యాల వల్లే నాశనమవుతుంది. లాభాలను పెంచుకోవాలనే ఒత్తిడిలో పెట్టుబడిదారులు జీతాలు తగ్గించటానికి, కార్మికుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇది నిరుద్యోగాన్ని పెంచుతుంది. అవును. దీనినే ఆయన రిజర్వ్ ఆర్మీ ఆఫ్ లేబర్ అన్నారు. నిరుద్యోగులు ఎక్కువగా ఉండటం వల్ల పనిలో ఉన్న కార్మికుల బేరసారాల శక్తి తగ్గిపోతుంది. కాని అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయి వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్తుంది. ఆ క్రమంలో కార్మిక వర్గం తమ దోపిడీని అర్థం చేసుకుని సంఘటితమై విప్లవం చేస్తుందని ఆయన నమ్మారు. విప్లవం అంటే హింస ద్వారా రాజ్యాన్ని కూలదోయడమా? మార్క్స్ దృష్టిలో రాజ్యమనేది తటస్థమైనది కాదు, అది పాలకవర్గ ప్రయోజనాలను కాపాడే ఒక సాధనం. అందువల్ల శాంతియుత మార్పు సాధ్యం కాదని, విప్లవం ద్వారా కార్మిక వర్గం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆయన భావించారు. విప్లవం తర్వాత వచ్చే దశను ప్రొలిటేరియట్ నియంతృత్వం అని పిలిచారు. ఆ పదం వినడానికే చాలా కఠినంగా ఉంది. నియంతృత్వం అంటే అందరూ వ్యతిరేకిస్తారు కదా? నిజమే, ఆ పదం చాలా అపార్థాలకు దారితీసింది. కాని మార్క్స్ ఉద్దేశ్యంలో అది ఒక వ్యక్తి నియంతృత్వం కాదు. మెజారిటీ అయిన కార్మిక వర్గం, మైనారిటీ అయిన మాజీ బూర్జువా వర్గంపై తమ అధికారాన్ని చలాయించడం. ఇది ఒక మధ్యంతర దశ లాంటిదా? అవును. ఇది పెట్టుబడిదారీ అవశేషాలను తొలగించి వర్గరహిత కమ్యూనిస్టు సమాజానికి దారితీసే ఒక తాత్కాలిక దశ మాత్రమే. ఆ చివరి దశలో రాజ్యం కూడా అవసరం లేకుండా అంతరించిపోతుందని ఆయన ఊహించారు. కాని వాస్తవంలో అలా జరగలేదు కదా. మార్క్సిజం పేరుతో వచ్చిన దేశాలలో రాజ్యం అంతరించిపోవడం అటుంచి మరింత శక్తివంతంగా, నిరంకుశంగా మారింది. నిజమే. పెట్టుబడిదారీ విధానం కూడా కూలిపోయేదు. పైగా కార్మికుల జీవన ప్రమాణాలు చాలా దేశాలలో మెరుగుపడ్డాయి. సంక్షేమ రాజ్యాలు ఏర్పడ్డాయి. అందుకే సోర్సెస్లో ఆయన్ని విఫలమైన దేవుడు అని ప్రస్తావించారు. ఈ విమర్శ సరైనదేనా? ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న. ఒకవైపు చూస్తే ఆయన అంచనాలు చాలా వరకు నిజం కాలేదు. ఆయన ఊహించినట్లుగా పారిశ్రామిక దేశాలలో విప్లవాలు రాలేదు. పెట్టుబడిదారీ విధానం
తనను తాను మార్చుకుంటూ సంక్షోభాలను తట్టుకుంటూ నిలబడింది. ఆయన ప్రతిపాదించిన పరిష్కారం ఆచరణలో విఫలమై తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీసింది. మరి మరోవైపు మరోవైపు ఆయన పెట్టుబడిదారీ విధానాల్లోని సమస్యలను విశ్లేషించిన తీరు, అసమానతలు, సంక్షోభాలు, దోపిడీ, ఆ విశ్లేషణ ఇప్పటికీ చాలామందికి సందర్భోచితంగానే కనిపిస్తోంది. అంటే ఆయన ప్రిస్క్రిప్షన్ తప్పు కావచ్చు, కానీ ఆయన డయాగ్నోసిస్లో కొంత నిజముందని వాదించేవారున్నారు. మొత్తంగా దీనర్థమేమిటి? ఈరోజు మనం మార్క్స్ ఆలోచనా ప్రపంచంలో ఒక సుదీర్ఘ ప్రయాణం చేశాం. గతితార్కిక భౌతికవాదమనే ఆయన సాధనం నుండి చారిత్రక దశల విశ్లేషణ వరకు. పెట్టుబడిదారీ విధానంలోని సర్ప్లస్ వాల్యూ, కమోడిటీ ఫెటిషిజం వంటి లోతైన విమర్శల వరకు చూశాం. అవును. ఆయన అంచనాలు విఫలమైనప్పటికీ మార్క్స్ ప్రాముఖ్యత తగ్గలేదు. ఎందుకంటే ఆయన కొన్ని ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తారు. సమాజంలో అధికారం ఎలా పనిచేస్తుంది? ఆర్థిక వ్యవస్థకు మన సంస్కృతికి మధ్య సంబంధమేమిటి? అసమానతలు ఎందుకున్నాయి? ఈ ప్రశ్నలు ఇప్పటికీ ముఖ్యమైనవే. అవును. ఈ ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలతో మనం ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు, కాని ఆ ప్రశ్నలను విస్మరించలేం. ఆయన అందించిన విశ్లేషణాత్మక సాధనాలు అంటే వర్గం, భావజాలం, దోపిడీ వంటి భావనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సామాజిక, రాజకీయ చర్చలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఈ చర్చ ఒక పెద్ద ఆలోచనను రేకెత్తిస్తోంది. మన దగ్గరున్న సమాచారం ప్రకారం పెట్టుబడిదారీ విధానం దాని అంతర్గత వైరుధ్యాల వల్లే కూలిపోతుందని మార్క్స్ నమ్మారు. ఆయన ఊహించినట్లుగా అది జరగనప్పటికీ ఈరోజు మనం చూస్తున్న ప్రపంచంలో, అంటే పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, ఉద్యోగాలను మింగేస్తున్న ఆటోమేషన్, పర్యావరణ సంక్షోభం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో పెట్టుబడిదారీ విధానంపై మార్క్స్ చేసిన విమర్శల్లో ఏవి ఇప్పటికీ మనకు ప్రమాద ఘంటికల్లా వినిపిస్తున్నాయి? మరి ఏవి పూర్తిగా 19వ శతాబ్దపు చరిత్ర పుస్తకాలకే పరిమితమైనవిగా అనిపిస్తున్నాయి? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.